భారత్ చేసిన 233 పరుగుల లక్ష్యానికి ఇంగ్లాండ్ అవకోలగా చేసింది. జో రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్తో మ్యాచ్ను ఒత్తిడి ముగించాడు. దీంతో 3 వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది. అసలు భారత్ ఎక్కడ తప్పు చేసింది? పూర్తి రివ్యూ ఇప్పుడు మ్యాచ్ హీరాలు. భారత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. ప్రారంభంలో వికెట్ ధర పడిన విరాట్ కోహ్లీ మరియు శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. విరాట్ కోహ్లీ 65 పరుగులు చేసి జట్టుకు కీలక సహకారం అందించాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ 66 పరుగులు టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడంతో భారత్ స్కోర్ చేయలేక 333 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ చేజ్ 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ భారత బౌలర్లు ప్రారంభంలో కొన్ని వికెట్లు తీసినా అన్బుజత్ రోడ్ క్రీజులో నిలబడి మ్యాచ్ను పూర్తిగా తన అధీనంలో తీసుకున్నాడు. జో రూట్ అజేయంగా 99 పరుగులు చేసిన ఇంగ్లాండ్ విజయ తీరులకు చేర్చాడు. చివరి వరకు క్రీజులో నిలిచి ఒత్తిడి ఆరంభంలో పేర్కొన్నాడు. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీసి భారత బ్యాటింగ్ను దెబ్బతీశాడు. గ్రేస్ అట్కిన్సన్ కూడా బంతితో పాటు బ్యాటింగ్ విలువైన సహకారం అందించాడు. చివరకు ఇంగ్లాండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఈ మ్యాచ్లో భారత్ ఓటమి ప్రధాన కారణం మిడిల్ ఆర్డర్ వైఫల్యం. మంచి ఆరంభం వచ్చినా దాని పెద్ద స్కోర్ మార్చలేకపోయింది. బౌలింగ్ కూడా కీలక సమయంలో భాగస్వామ్యం వీడకపోవడం భారత్ భారీ నష్టం మారింది. అదే సమయంలో జో రూట్ తన అనుభవాన్ని చూపిస్తూ ఒక అవకాశం కూడా ఇవ్వకుండా మ్యాచ్ను ఫినిష్ చేశాడు. సిరీస్ పరిస్థితి. ఈ విజయంతో ఇంగ్లాండ్ 3 వన్డేల సిరీస్ 1-1తో సమం చేసింది. ఇప్పుడు సిరీస్ విజేత ఎవరో తేల్చేది మూడో మరియు చివరి వన్డే మరియు ఈ జట్లు ఆ మ్యాచ్ను గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏమిటి? ఈ ఓటమి ప్రధాన కారణం బ్యాటింగ్నా లేక బౌలింగ్నా? కామెంట్లో తప్పకుండా చేయండి. ఇలాంటి తాజా క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు.